భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్న పేటీఎం. ఏఐ ఉద్యోగం చేస్తే 2 కోట్ల రూపాయల జీతం. ఇటువంటి ఆసక్తికరమైన ఏఐ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన వ్యూవర్స్లో చాలామంది తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయమని అడిగారు. వారి కోసం తక్కువ ఫీజుతో ఏఐ బిగినర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉంటుందండి. ఈ కోర్స్ కోసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్ తో మనం కొలాబరేట్ అయ్యాం. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ముందు రిజిస్టర్ చేసుకునే 50 మంది ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారు. ఆలస్యం చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే పేటీఎం తాజాగా 1000కు పైగా ఉద్యోగస్తులు తొలగిస్తున్నట్టుగా ప్రకటించారండి. అక్టోబర్ నెల నుండి వీళ్ళు 1000కు పైగా ఉద్యోగస్తులు తొలగించారు. దీనికి పేటీఎం ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఏదైతే రిపిటేటివ్ ప్రాసెస్లు ఉన్నాయో ఆ రిపిటేటివ్ ప్రాసెస్ ఉద్యోగాలని తొలగిస్తున్నాము, దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆపరేషన్స్ మరియు మార్కెటింగ్ విభాగంలో ఈ కోతలు అయితే విధించారండి. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేయడం స్టార్ట్ చేశారో ఎంప్లాయీస్ రూపంలో దాదాపుగా 10 నుండి 15% తాము ఆదా చేసుకున్నట్టు పేటీఎం కంపెనీ వాళ్ళు తెలిపారు. అయితే ఇది తాత్కాలికంగానే తెలుస్తుంది. రాబోయే సంవత్సరాల్లో మరొక 15,000 మంది ఉద్యోగస్తుల్ని పేటీఎం హైర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే క్లైమేట్ రీసెర్చ్ విభాగంలో పనిచేసే కేఎస్ హాస్లేకర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన ఏం చెప్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి రాబోయే రోజుల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశాన్ని మనం ముందుగానే పసిగట్టవచ్చు. తాజాగా మనకి చెన్నై ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో దానివల్ల ఎంతో ఆస్తి నష్టం జరిగింది. దీన్ని మనం ఏ టెక్నాలజీని యూజ్ చేసి ముందుగానే ఏ ప్రాంతాల్లో ఇలా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుంది. పైగా ఇంకొక అపోహ ఏమని జరుగుతుందంటే, ప్రజల్లో ఏ టెక్నాలజీని యూజ్ చేయాలంటే పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్లే అవసరం అని చెప్పి జనాల్లోకి వెళ్తుంది. బట్ అది పూర్తిగా వాస్తవం కాదు. ఒక చిన్న నార్మల్ డెస్క్టాప్ని యూజ్ చేసి కూడా ఈ రోజుల్లో మనం ఏ సంబంధించిన ఆపరేషన్స్ అనేవి చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మలేరియా వంటి జబ్బులు ఏదైతే ఉన్నాయో వాటి వ్యాప్తిని కూడా ముందుగానే ఈ పర్టికులర్ ఏరియాలో పలానా సీజన్లో ఈ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని చెప్పి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని ఏఐ టెక్నాలజీ ద్వారా కనెక్ట్ చేసి అల్గారిథమ్స్ రూపంలో ముందుగానే అలర్ట్స్ ఇవ్వడం ద్వారా ఇటువంటి వ్యాప్తిని అరికట్టచ్చు అని చెప్పి ఇందులోనే ఎక్స్పర్ట్ అనేవాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది మన భారతదేశ ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్టుగానే రాబోయే రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరం తయారవుతుందండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అయిన లక్నోని ఏఐ సిటీగా తయారు చేయాలని చెప్పి ఆ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి. దీనికోసం వీళ్ళ ప్రపోజల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ భారీగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ తీసుకురావడం, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక 40 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాని కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏఐ సిటీ కింద పరిగణించడం అంటే ఏంటంటే, రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా కానీ లేకపోతే టూల్స్ వంటివన్నీ కూడా ఇక్కడే డెవలప్ చేస్తారు. కంపెనీస్కి కానీ స్టార్టప్స్ కానీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇక్కడి నుంచే లభిస్తాయి అన్నమాట. ఉదాహరణకి కంప్యూటర్స్ ఉన్నాయి, సూపర్ కంప్యూటర్స్ లాంటివి, అక్కడ దానికి సంబంధించిన కంప్యూటింగ్ పవర్ అన్నీ కూడా ఇక్కడ ఈ పర్టికులర్ ఏఐ సిటీలో లభిస్తాయి అనమాట. అలానే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ప్లానింగ్ అంతా కూడా ఇక్కడి నుంచే ఆపరేషన్ అవుతుంది అనమాట. దానికి ఇప్పుడు లక్నో నగరాన్ని ఈ భారతదేశం మొట్టమొదటి ఏఐ సిటీగా అనుకుంటున్నారు. అది జరగాలని ఆశిద్దాం. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే తాజాగా జెడ్నెట్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఈ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోని ప్రాంప్ట్ ఇంజనీర్కి అత్యధిక జీతం వస్తుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే సంవత్సరానికి $3 లక్షల వరకు జీతం వస్తుంది. దీన్ని మన దేశ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకుంటే అక్షరాల 2,40,00,000 వరకు జీతం. ఇది ఏ రేంజ్లో స్టార్ట్ అవుతుందంటే, $1,70,000 నుండి హైయెస్ట్ $3 లక్షల వరకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్యాకేజ్ ఉండబోతుంది. భవిష్యత్తు అంతా కూడా ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంటుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇప్పటికే మనం చూసినట్లయితే చాట్ జీపీటీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం ఎలాగా, లేకపోతే ఇతర ప్రాంప్ట్ టూల్స్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చి మన ఇమేజెస్ కన్వర్ట్ చేయడం అన్నీ కూడా వీటన్నిటిని ఎఫెక్టివ్గా క్రియేట్ చేయాలంటే అది ప్రాంప్ట్ ఇంజనీర్ వల్లే జరుగుతుంది. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది బేసిక్స్ అనమాట. దాన్ని మరింత ఎఫెక్టివ్గా హెచ్డి ఇమేజెస్ క్రియేట్ చేయడం కానీ, ఒక లేని ఇన్ఫర్మేషన్ని
బాగా రియలిస్టిక్గా క్రియేట్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా ప్రాంప్ట్ ఇంజనీరే సరిగ్గా సూట్ అవుతారనమాట. అందువల్ల ప్రాంప్ట్ ఇంజనీర్కి భారీగా డిమాండ్ ఉండబోతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే తాజాగా ఇంటర్నెట్లో కొన్ని ఫోటోలు అనేవి వైరల్ అవుతున్నాయండి. భారతదేశంలో ఎయిర్ బస్సులు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుందని చెప్పి కొంతమంది ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఇమేజెస్ జనరేట్ చేశారు. ఒకసారి మీరు కూడా ఆ ఇమేజెస్ చూడండి. ఈ ఇమేజెస్ కాన్సెప్ట్ ఏంటంటే, మన భారతదేశంలో జనరల్గా మన బస్సులు అనేవి రోడ్ల మీద వెళ్తూ ఉంటాయి, చక్రాలతో నడుస్తూ ఉంటాయి. బట్ ఈ విమానాల టైప్లో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో ఏదైతే చూపిస్తారో ఆ రేంజ్లో బస్సులకి మనకి పైన చుట్టూ ఫ్యాన్లు వచ్చి ఆ బస్సులు గాల్లో ఎగిరితే ఎలా ఉంటుంది, అటువంటి సర్వీసులు వస్తే ఎలా ఉంటుందని చెప్పి దాన్ని ఏ రూపంలో ఇమేజెస్ అనేవి క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ ఇమేజెస్ బాగా వైరల్గా మారినాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే సింగపూర్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ని పెంచాలని చెప్పి ప్లాన్ వేసుకున్నారండి. ప్రస్తుతానికి సింగపూర్లో 5,000కు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం ఏమని భావిస్తుందంటే, రాబోయే సంవత్సరాల్లో ఈ ఎక్స్పర్ట్ల సంఖ్యని 3 రెట్లు పెంచాలి. అంటే 15,000కు పైగా ఏ ఎక్స్పర్ట్స్ కావాలని చెప్పి ఆ దేశ ప్రభుత్వం ఒక ప్లాన్ అనేది రూపొందించుకున్నారు. దేనికి ఈ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ఫాస్ట్ మూవింగ్ జనరేషన్లో వేరే దేశాలు సూపర్ పవర్ రాకుండా ఉండడానికి సింగపూర్ ప్రభుత్వం కూడా తమ వంతు తాము సూపర్ పవర్గా ఎదగాలనే పాయింట్లో వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఏ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 రెట్లు పెంచాలని చెప్పి దానికి సంబంధించిన నిధులను కూడా వీళ్ళు కేటాయిస్తున్నారు. సో ఈ ప్రభావం ఎలా ఉంటుందో, ఇప్పుడు మనకి రష్యా, ఉక్రెయిన్ కానీ చాలా దేశాలు వాళ్ళ సూపర్ పవర్ని కేవలం మిలిటరీ అనే రూపంలో కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏ టెక్నాలజీని కూడా ఇంప్రూవైజ్ చేసుకుని వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సింగపూర్ దేశం కూడా ప్లాన్ చేసుకుంటుంది. ఇలానే చైనా దేశం, జపాన్ దేశం, అమెరికా, ఈవెన్ మన భారతదేశం కూడా ఏ టెక్నాలజీలో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ విభాగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఇది కేవలం ఈ ఒక్క దేశానికి స్టార్ట్ అయినట్టు కాదు, రాబోయే రోజుల్లో ఇతర దేశాలు కూడా ఈ ఎక్స్పర్ట్స్ విభాగాన్ని అలా పెంచుకున్నట్టునే వెళ్తారు. ఎందుకంటే ఇతర దేశాల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా ఒక ఆయుధంలోనే పనిచేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే పెప్ట్రిస్ టెక్నాలజీస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు $1 మిలియన్ ఫండింగ్ అనేది రైజ్ చేశారండి. ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ చేసే పని ఏంటంటే, మనకి డ్రగ్ డిస్కవరీ సంబంధించిన విభాగానికి వీళ్ళ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మందు బిళ్ళలు క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్ ఉంటుంది. అది సాధారణంగా 10 సంవత్సరాలు కూడా పడుతుంది. దాన్ని వీళ్ళు ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఆ టైంను తగ్గిస్తున్నారు. సాధారణంగా ఒక డ్రగ్ డిస్కవరీ చేయడానికి దాదాపుగా $2.5 బిలియన్ ఖర్చు అవుతుంది. అలానే 10 సంవత్సరాల టైం అనేది ఖర్చు అవుతుంది. బట్ ఈ స్టార్టప్ కంపెనీ ప్లాన్ ఏంటంటే, ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో రీసెర్చ్ ఖర్చుల్ని $700 మిలియన్ తగ్గించుతుంది. అలానే ఆ రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉంటుందో 10 సంవత్సరాలు కాస్త సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లోనే అయ్యే విధంగా వీళ్ళు ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళు తీసుకొచ్చిన నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి తాజాగా $1 మిలియన్ ఫండింగ్ అనేది వచ్చింది. ఈ పెప్ట్రిస్ వంటి ఏ స్టార్టప్స్ ప్రధానంగా దేని మీద ఫోకస్ చేస్తాయంటే, ఏదైనా జబ్బులు వచ్చినాయి అనుకోండి, దానికి సంబంధించిన విరుగుడు కోసం, లేదంటే భవిష్యత్తులో ఏదైనా కొత్త మందులను క్రియేట్ చేయడం కోసం, వీటన్నిటి మీద కూడా ఏ రీసెర్చ్ సంబంధించిన వర్క్ అనేది ఈ స్టార్టప్స్ చేస్తాయన్నమాట. ఇవి తాజా ఏ అప్డేట్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.